హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అని విజయ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన ఛానల్లో ఏం చేస్తున్నాం మీకు తెలిసిపోయి ఉంటుంది, థంబ్నెయిల్ చూస్తారు కదా. సో ఎస్, నేనైతే క్యారమిల్ పుడ్డింగ్ అది బ్రెడ్తో చేస్తున్నాను. సో బ్రెడ్ క్యారమిల్ పుడ్డింగ్ చేయబోతున్నాము. చాలా రోజుల నుంచి పిల్లలు అడుగుతున్నారు యూట్యూబ్ వీడియోస్లో అలా చూసి. సో కొంచెం బిజీ షెడ్యూల్లో చేయలేకపోయాను అనమాట. సో ఫైనల్గా ఈరోజు అయితే చేయబోతున్నాను. క్యారమిల్ బ్రెడ్ పుడ్డింగ్కి కావాల్సిన వస్తువులన్నీ అరేంజ్ చేసుకొని మళ్ళీ వస్తాను. అంతవరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అని విజయ్ లైఫ్ స్టైల్. ముందు ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఎస్, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తోటి మళ్ళీ వచ్చేసాను. సో ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ చూద్దామా. సో కొంచెం జూమ్లీ. సో ఇక్కడ వచ్చేసి నేను బ్రెడ్ తీసుకున్నాను, అలాగే మిల్క్ తీసుకున్నాను, షుగర్ తీసుకున్నాను, అలాగే వెనిలా ఎసెన్స్ అండ్ ఒక కోడిగుడ్డు తీసుకున్నాను. ఇప్పుడు వీటితోటి మనం పుడ్డింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. పుడ్డింగ్ కోసం క్యారమెల్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇలా అడుగంటని ఏదైనా ప్యాన్ కానీ కడాయి కానీ ఏదైనా మందంగా ఉండే గిన్నె అయితే ఫైనల్గా ఓకే. ఇప్పుడు ఇందులోకి షుగర్ యాడ్ చేసుకుందాం. కొంచెం సిమ్లో పెట్టుకుంటే బెటర్, మాడిపోకుండా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, హిట్ అయితే ఓకే, ఫట్ అయిందంటే మాత్రం మామూలుగా ఉండదు. పిల్లలు దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, మమ్మీ క్యారమిల్ పుడ్డింగ్ వేస్తుంది అని. చూద్దాం ఏమవుతుందో. పిల్లలే కాదు, యూట్యూబ్లో క్యారమిల్ పుడ్డింగ్ వీడియోస్ చూసినప్పుడు పెద్దవాళ్ళకి కూడా తినాలనిపిస్తూ ఉంటుంది. అది చూడటానికి అంత టెంప్టింగ్గా ఉంటుంది. ఫైనల్గా కలర్ అయితే వచ్చేస్తుందో. ఇది హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లోనే కొంచెం ఓపిక్గా ఈ కలర్ వచ్చేంత వరకు చేసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. సో ఫైనల్గా కలర్ అయితే వచ్చేసింది. దీన్ని ఏదైతే మనం స్టీమ్ కుక్ చేసుకోవాలనుకుంటున్నాం కదా, సో ఏ షేప్ కావాలో ఆ షేప్ ఉన్న ప్లేట్ తీసేసుకొని అందులోకైతే అరేంజ్ చేసుకున్నాము. కోసం మిశ్రమాన్ని అయితే రెడీ చేసుకున్నాము. సో కొంచెం దగ్గర తీస్తాం. సో ఫస్ట్ అయితే బ్రెడ్ పీసెస్ని ఇలా కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను పీసెస్ లాగా. సో ఇప్పుడు ఇందులో ఓన్లీ క్యారమిల్లోనే కాకుండా పుడ్డింగ్ కూడా స్వీట్గా ఉండాలి కదా, సో అందుకని కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక ఎగ్ని కూడా ఇందులోకి వేస్తున్నాను. ఎస్, కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేద్దాము. కొంచెం అంటే కొంచెం జస్ట్ ఫ్లేవర్ కోసం ఒక 2-3 డ్రాప్స్. కొంచెం కార్డమమ్ ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. మీకు కూడా కావాలంటే ఉంటే, ఇది పూర్తిగా ఆప్షనల్. అంత మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము. మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకుంటూ ఇందాక మనం క్యారమిల్ అరేంజ్ చేసుకున్నాం కదా, అందులోకి స్ట్రెయిన్ చేసుకోవాలి.
అంటే మనం పెట్టుకునే దీన్ని అండ్ దీన్ని రెండు కూడా చూసుకోవాలన్నమాట. అంటే దీన్ని ఇందులో అరేంజ్ చేసుకునేటప్పుడు కానీ మళ్ళీ బయటకు తీసేటప్పుడు కానీ మనకు ఫ్రీగా ఉంటూ హ్యాండ్స్ కాలకుండా ఉండేలాగా చూసుకుంటూ అరేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఇది తీసుకున్నాను, ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. తిరుగుతాయి కదా, మీకు ఇడ్లీ పెట్టిన ఐడియా ఉంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇడ్లీని ఎలా అయితే మనం స్టీమ్ కుక్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్. కాకపోతే వీటికి ఇడ్లీ పాత్రలాగా కన్వీనియంట్గా ఉండదు. మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ బౌల్ని తీసుకొని మనమే అరేంజ్ చేసుకోవాలి. సో వాటర్ బాయిల్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. సో వాటర్ అయితే బాయిల్ అయ్యాయి, ఒకసారి చూపిమ్మా. ఇలా బబుల్ ఫామ్ అయినప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇలాంటప్పుడు ఇలా ఒక స్టాండ్ని మనం ఇందులో అరేంజ్ చేసుకోవాలి. ఓకే, దీన్ని సెంటర్లో ఇలా ఫిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పుడ్డింగ్ని అయితే అందులో పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో నేనైతే నాకు అలవాటు అయిపోయింది కాలడం, అది డైరెక్ట్గా పెట్టేస్తున్నాను ఇలా. ఓకే, డన్. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, సక్సెస్ఫుల్లీ స్టాండింగ్. మనం సేఫ్ సైడ్కి ఒక మూత పెట్టేసుకున్నాము. దీనిపైన ఇలా మూతను పెట్టేసుకుంటే వాటర్ ఏదన్నా ఇక్కడ నుంచి ఇందులో పడకుండా ఉంటాయి. ఒకవేళ పడినా కూడా దీనిపైన ఉండిపోతాయి. సో ఇప్పుడైతే నేను మీడియం ఫ్లేమ్లోకి అరేంజ్ చేసుకొని దీన్నైతే ఇక్కడ కరెక్ట్గా ఫిక్స్ చేసుకున్నాను అండ్ మూత పెట్టేసుకుంటున్నాను. కుదిరితే ఇలా తిరగదిప్పి పెట్టేసి దీనిపైన ఏదైనా బరువు పెడితే ఇంకా మంచిగా ఈజీగా తొందరగా స్టీమ్ కుక్ అయిపోతుంది. నేనైతే పెద్ద అంత గట్టిగా అవసరం లేదు కాబట్టి జస్ట్ ఇలా మూత పెట్టేస్తున్నాను. గాలి అయితే ఏం బయటికి రావట్లేదు. ఇది కుక్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. బాయ్. సో ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ 15 to 20 minutes వరకు కుక్ చేశాను. ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. సో లెట్స్ గో టు ఓపెన్. ఫైనల్లీ మన క్యారమెల్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడే తీసాను అనమాట. దీన్ని ఒక 1 hour కానీ 2 hours కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అప్పుడు కట్ చేసుకొని తింటే ఇంకా సాఫ్ట్గా గట్టి పడుతూ చాలా సాఫ్ట్గా ఉంటుంది. కానీ ప్రజెంట్ అయితే పవర్ లేదు. సో మన క్యారమెల్ పుడ్డింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం అయినా సరే వీడియోలో చూపించిన విధంగానే వచ్చేసింది. ఇలా ఉంటేనే ఇంక పర్ఫెక్ట్గా ఉందంటే కొంచెం కూల్గా చిల్ చేసుకొని తింటే మాత్రం ఉంటుంది. మాటల్లో చెప్పలేము, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నాను. సేమ్ జున్ను లాగే ఉంది. జున్ను పాలు దొరకని వాళ్ళు కళ్ళు మూసుకొని ఇచ్చేసేసుకోండి. నేను దీన్ని అయితే 90% వరకు చెప్పగలుగుతాను. సేమ్ జున్ను టేస్టే ఉంది. సో
ట్రై చేయండి, చాలా బాగుంది. కూల్ చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. నేను ఇదైతే చెప్పగలుగుతాను. సో ఫైనల్లీ పుడ్డింగ్ ఈజ్ వెరీ నైస్ టు ఈట్. సో వీడియో నచ్చితే లైక్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అని విజయ్ లైఫ్ స్టైల్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. కీప్ వాచింగ్ అని విజయ్ లైఫ్ స్టైల్. బై.